ఈ నెల 26 నుంచి రైతు భరోసా పంపిణీ మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. భూభారతిలో నమోదైన సాగు యోగ్యమైన భూములకే రైతు భరోసా. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఆవిష్కరించిన తెలంగాణ సర్కార్. సౌర, పవన విద్యుత్ ప్లాంట్లకు ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటించిన ప్రభుత్వం. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల అత్యుత్తమ అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశం. మద్యం సరఫరా కంపెనీల ఎంపికలో పారదర్శక విధానం పాటించాలన్న సీఎం. కొత్త బ్రాండ్ల సరఫరాకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని ఆదేశం. నేడు నాగర్ కర్నూల్లో భట్టి విక్రమార్క పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న డిప్యూటీ సీఎం. ఈ నెల 26 నుంచి పేదలకు 4 సంక్షేమ కార్యక్రమాల అమలు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులు అందజేస్తామన్న మంత్రి పొంగులేటి. హైకోర్టు ఆదేశాల మేరకు గేమ్ చేంజర్ టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం. తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ఉత్తర్వులు. సంక్రాంతి పండుగకు సొంతూళ్ల బాట పట్టిన హైదరాబాద్ వాసులు. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై బారులు తీరిన వాహనాలు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రేపటి నుంచి కైట్ ఫెస్టివల్. 50 దేశాలకు చెందిన 150 మంది ఫ్లయర్స్ పాల్గొంటారని మంత్రి జూపల్లి వెల్లడి. గాలిపటాలకు సింథటిక్ మాంజాను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం. నేడు జాతీయ యువజన దినోత్సవం. ఢిల్లీలో వికసిత్ భారత్ యువ నాయకుల సమ్మేళనాన్ని నిర్వహించనున్న కేంద్రం. హాజరు కానున్న ప్రధాని మోదీ. రిపబ్లిక్ పరేడ్కు తెలంగాణ నుంచి 41 మందికి కేంద్రం ఆహ్వానం. సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులతో పాటు ప్రత్యేక విభాగాలకు చెందిన వారికి చోటు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కారణంగా ప్రభుత్వానికి 2026 కోట్ల నష్టం వాటిల్లిందన్న కాగ్. లైసెన్సుల జారీలో ఆ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించినట్లు వెల్లడి. తిరుమలలో 13వ తేదీ వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల జారీ ప్రారంభం. కేంద్రాల వద్దకు భక్తులు రావడంతో టీటీడీ నిర్ణయం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు నేడు చెక్కుల పంపిణీ. మృతుల ఇంటికి వెళ్లనున్న 2 టీటీడీ బృందాలు. వైభవంగా అయోధ్య రామమందిర తొలి వార్షికోత్సవం. భారీ సంఖ్యలో విచ్చేసిన భక్తులు. శబరిమల భక్తులకు ఉచిత ప్రమాద బీమా. యాత్రికులు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వనున్న టీడీబీ. పాకిస్తాన్లోని సింధు నదిలో 18,000 కోట్ల విలువైన 33 టన్నుల బంగారం నిల్వలు ధృవీకరించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్. అమెరికా లాస్ ఏంజల్స్ లో రగులుతూనే ఉన్న కార్చిచ్చు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. సుమారు $150 బిలియన్ ఆస్తి నష్టం. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ. జట్టులోకి షమి, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి.